ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించే మనము, ఆయనను మయంపరిచే మనము, ఆయన సంఘంలో ఉన్న మనము ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఆలోచన, యేసు ప్రభు యొక్క కార్యము, గంభీరమైన ఆయన కార్యమును మనము ఎరిగి ఆయనను ఆరాధించే వారమై ఉండాలి. ఇక్కడ ఏమంటారు? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యోహాను 1:2 ప్రకారం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఆయన ఆది కాండంలో ఉన్న దేవుడు, ఆది కాండం కన్నా ముందున్న దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి చిత్త ప్రకారము, ఇది గమనించాలి. ఆయన అన్ని విషయములలో యేసుక్రీస్తు ప్రభుగా ఉండి విధేయుడు అయితూ వచ్చినాడు. యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము యేసు ప్రభుకు కుమారులమైనాం. ఆయన తండ్రికి విధేయుడైనట్టు కుమారులైన మనము యేసుక్రీస్తు ప్రభునకు కూడా విధేయులంగా కొనసాగాలి. అది నిజమైన ఆరాధన. మనం ఆయనకు విధేయత కనపరచకుండా, ఆయన మాటకు మనము లోబడకుండా మనం క్రీస్తును ఆరాధన చేయడం అనేది అది వ్యర్థమైన ఆరాధన. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అని చెప్పినాడు. ప్రేమైన వాళ్ళారా, ఆరాధన చేసే మనము ఆయనకు విధేయత కలిగి ఉండి, ఆదివారం వచ్చి అవకాశం వచ్చినప్పుడు ఆరాధన చేస్తూనే ఉంటాం. వచ్చినవి రానివి, వాక్యం వినకున్నా మనం నేర్చుకున్నది, పక్క వాళ్ళు చేస్తే విన్నది ఆరాధన చేస్తుంటాం. అది కాదు, మనము తండ్రి చేత యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డప్పుడు, యేసుక్రీస్తు విధేయుడైనప్పుడు, యేసుక్రీస్తు రక్తంతో మనం సంఘంలో చేర్చబడిన మనము యేసుక్రీస్తు విధేయులుగా కాకుండా ఏం ఆరాధన చేసినా అది వృధా అని నా అభిప్రాయం. గమనిద్దాం, మన జీవితంలో ఆయనకు విధేయతగా ఉండి ఆరాధన చేస్తే ఆయన సంతోషించేవాడై ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన తండ్రి చిత్త ప్రకారం ఏం చేసినాడంటే, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, ఇదేం కాలం అంటే అందరు అంటారు ఇది కలికాలం అని కొంతమంది, ఇది కలియుగం అని కొంతమంది, లోకం ఏదేదో చెప్తుంది. కానీ ఇది ఎటువంటిది అంటే బైబిల్ ప్రకారం చూస్తే ఇది దుష్టకాలము, దుష్టపు యుగము అని రాసింది. అంటే దుష్టత్వము అనే మాటకు అర్థం ఏమొస్తుందంటే, దైవత్వము అంటే అందరికీ మేలు చేసేది, మానవత్వం అంటే మేలు చేసినానికి మేలు చేస్తుంది, కీడు చేసినానికి కీడు చేస్తుంది. దుష్టత్వం అంటే మేలు చేసినానికి కీడు చేసేది. మనం ఏ యుగంలో ఉన్నామంటే, నువ్వు మేలు చేసినా నీకు కీడు చేసే యుగంలో ఉన్నావు. నువ్వు సంఘానికి మేలు చేసినా, క్షమించండి, మనం సంఘము లోకానికి స్వార్థ ప్రకటించడం మేలు చేసినా లోకము సంఘాన్ని హింసించే పరిస్థితిలో ఉంది. ఇలాంటి దుష్టపు యుగము మన చుట్టూ ఉంది. కాబట్టి ఆరాధన చేసే ముందు యేసుక్రీస్తు ప్రభుకు విధేయులంగా ఉండి ఆరాధన చేయడాన్ని బట్టి ఈ దుష్టపు యుగం నుండి ఆయన మనల్ని ఏం చేసినా అంటే విమోచించి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినాడు. ఈ విషయము మనకు రూఢీపరచబడుతుంది, ఇది మన పక్షమున నెరవేర్చబడుతుంది. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయినాడు, అది వాస్తవమైన విషయం. ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచినాడు, మన పాపములను తీసివేస్తూ వచ్చినాడు. పాపములు కడగబడిన మనము, దుష్టపు యుగం నుంచి విడిపించబడిన మనము యేసు క్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరచేవారమై ఉండాలి. యేసు క్రీస్తు వలన తండ్రిని ఆరాధించేవారమై ఉండాలి. ఉదయకాలం దేవుని యొక్క వాక్య వెలుగులో ఆత్మతో సత్యముతో ఆయన చేసిన ఆ శిలువ కార్యాన్ని బట్టి మనం ఆయనను ఆరాధన చేసి మహిమపరుద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితంలో నువ్వు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి హృదయమారు స్తుతిస్తూ నీకే ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.